హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొన్ని నెలల క్రితం తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ వ్యవహారం ఎంత గొడవ చేసిందో మనందరికీ తెలిసిందే. సెలబ్రిటీలు కూడా ఇన్వాల్వ్ అయిపోవడం, వాళ్ళ మీద కూడా కేసులు నమోదవ్వడం, విచారణకు రావడం, ఇదంతా హంగామా చూసాం. ఆ తర్వాత కొంత సైలెంట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు అది తెరపైకొచ్చింది. నిన్నో మొన్నో 29 మంది సెలబ్రిటీల పైన ఈడీ వాళ్ళు రంగంలోకి దిగి మరి కేసు కూడా పెట్టారు. అయితే ఇదే నేపథ్యంలో ఇప్పుడు కేఏ పాల్ గారు కొన్ని సంచలన వ్యాఖ్యలైతే చేశారు. సో, వీళ్ళ 29 మంది మీదే కాకుండా ఇంకొంతమంది కూడా ఉన్నారు. అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, ఆయన బ్రదర్సు అండ్ బాలకృష్ణ గారు. వీళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారు. మరి వీళ్ళ మీద విచారణ ఎందుకు చేయట్లేదు? వీళ్ళ మీద కేసులెందుకు పెట్టట్లేదు? వీళ్ళేమన్నా బీజేపీతో ఉన్నారు అందుకే పెట్టట్లేదా అంటూ ఇటువంటి సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేశారు. మరి ఈ కామెంట్స్‌ని ఎలా చూడాలి? దీనికి సంబంధించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారున్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. హాయ్ నమస్తే ఆదిత్య. సార్ మామూలుగా కేఏ పాల్ గారి హ్మ్. మాటలు పెద్దగా పట్టించుకోవద్దు అని చెప్తూ ఉంటారు గానీ, ఈ హ్మ్. విషయంలో మాత్రం అంటే వీళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. ఎందుకు వీళ్ళని విచారణ చేయట్లేదు హ్మ్. అని చెప్పేసి ఒక క్వెషన్ రైజ్ చేయడం మాత్రం కాస్త చర్చనీయాంశంగా అయితే మారిపోయింది. మీరేం చెప్తారు సార్ దీనికి ఇప్పుడు సంబంధించి? మీరన్నదే హ్మ్. కేపాల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటారు అంటే, ఎందుకు పట్టించుకోవాల్సిన అవసరం లేదో ఈ ఆరోపణల ద్వారా మళ్ళీ ఒక్కసారి నన్ను ఎవరు పట్టించుకోక్కర్లేదు. నేను ఒక కమెడియన్‌ని అని ఆయన చెప్పగానే చెప్పాడు. ఓకే. ఇవాళ సాధారణంగా కోట్ల రూపాయలు వచ్చే యాడ్సే వదులుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. హ్మ్. ఏ రోజైనా మీరు పవన్ కళ్యాణ్ గారు అప్పుడెప్పుడో చేసిన యాడ్ తర్వాత ఇప్పటిదాకా యాడ్స్ చేయడం చూసారా? సో, ఈ మధ్య కాలంలో చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటాను. అరకు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటా. అరకు కాఫీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటాను. ఇలాగ ఆయన ప్రభుత్వ ఉత్పత్తులకు, గిరిజనులకు, కింది స్థాయిలో ఉండే కళాకారులకు ఆయన ఆకృతులు, ఈ లేపాక్షి ఆకృతులు, ఇతరత్రా బొమ్మలు ఇవన్నీ తీసుకెళ్ళి ఆయన ఎంత బ్రాండ్ అంబాసిడర్‌గా ఏం చేస్తున్నాడంటే, ఈ విషయాలు మరి కేఏ పాల్ తెలియాలా? తెలుసో లేదో తెలీదు నాకు కానీ సో, ఆయన రాష్ట్రపతి దగ్గరికెళ్ళినా, ప్రధానమంత్రి దగ్గరికెళ్ళినా, ఎవరి దగ్గరికెళ్ళినా పవన్ కళ్యాణ్ గారు ఈ ఆకృతులిస్తున్నారు. చూడండి, మా దగ్గర కళాకారులు వేసినవి ఈ పెయింటింగ్స్. సో, వీటికి ప్రాచుర్యం రావాలని జెప్పేసి సహజంగా మనం ప్రధానమంత్రినో, లేకపోతే రాష్ట్రపతినో, లేకపోతే ఎవరినైనా కలిస్తే సహజంగా నాయకులు ఎవరైనా ఒక చిత్రపటాలో, అవును. లేకపోతే దేవుడి బొమ్మలో ఇస్తుంటారు. హ్మ్. సో, దేవుడు బొమ్మలు ఇవ్వటానికి దానికి ఆల్టర్‌నేటివ్‌గా పవన్ కళ్యాణ్ గారు ఈ ఉత్పత్తులు ఇవ్వటం ఆయన అటవీ ఉత్పత్తులు ఇవ్వటం ఆయన మొదలుపెట్టారు. దీనివల్ల చాలా చర్చ జరుగుతోంది. అరే భలే ఉందే! ఈ పెయింటింగ్ ఎక్కడిది? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి ఇచ్చారంటే, యెస్ ఇది పలానా చోట నుంచి తెచ్చాము. యెస్ ఇది అరకు కళాఖండము. ఇది లేపాక్షి. సో, ఇది పలానా ఆర్టు. ఇది కళాకృతి. ఇది కొండపల్లి బొమ్మ. ఇట్లా ప్రపంచానికి తెలిసేలా చేస్తున్నాడు. అరకు కాఫీ గురించి తెలియజేసేలా చేస్తున్నాడు. అంత గొప్పగా పవన్ కళ్యాణ్ గారు చేస్తుంటే, ఇవాల్టి రేపట్లో ఆయన ఒక యాడ్ చేస్తే కోట్ల రూపాయలు కుమ్మరిస్తారు. కానీ ఏ రోజు చేయలా. సినిమాలు చేయలేదు. చేస్తున్నాడు. కష్టపడి రోజుకి 2,00,00,000 ఆయన రెమ్యునరేషన్. హ్మ్. ఒక సినిమాకి 40 రోజులు చేస్తే 80,00,00,000 వస్తది ఆయనకి. 20 రోజులు చేస్తే 40,00,00,000 వస్తది ఆయనకి. అవును. సో, అలాంటి వ్యక్తి ఒక యాడ్ చేస్తే, ఒక అర నిమిషం యాడ్ చేస్తే 10,00,00,000 రావా? ఈజీగా వస్తాయి. కానీ అయినా గాని ఆయన చేయరు. అప్పుడెప్పుడో పెప్సీకి యాడ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. అప్పుడెవరో అన్నారట, ఇందులో పురుగు మందుల అవశేషాలున్నాయి అని అన్నారట. అలాంటి ఉత్పత్తిని మనం ప్రోత్సహించడం ఏంటి? వద్దు అని చెప్పేసి వెంటనే వద్దన్నారు. ఆ రోజు నుంచి ఇవాల్టి వరకు కూడా ఆయన ఏ రకమైన కమర్షియల్ బ్రాండ్‌కి అంబాసిడర్‌గా లేరు. సో, అలాంటి పవన్ కళ్యాణ్ గారిని కేఏ పాల్ ఇవాళ అన్నాడు అంటే మతిలేని వ్యాఖ్యలుగా చూడాల. ఓకే. కేఏ పాల్‌కి ఇప్పటి వరకు మతి లేదని చాలా మందికి తెలుసు గానీ, ఈ రేంజ్‌లో మతి పోయిందని ఎవరికీ తెలీదు. హ్మ్. ఇకపోతే బాలకృష్ణ. బాలకృష్ణ గారు 1, 2 చేశారు. ఏదో జ్యువెల్లరీ యాడు, ఇగో వస్త్ర దుకాణాలకి యాడ్స్ చేశారు కానీ, బాలకృష్ణ గారు నాకు తెలిసి ఎక్కడ ఈ వీటికి ఏమంటారు బెట్టింగ్ యాప్స్‌కి చేసినట్టు నాకెక్కడ కనపడలేదే. ఓకే. డెఫినిట్‌గా ప్రకాష్ రాజ్ చేశారు. హ్మ్. రాణా చేశారు. వాళ్ళ మీద కేసులు పెట్టారు. సో, కేవలము బురద జల్లి మీద వేయడం, మీద బురద జల్లేయడం, ఏదో బట్టగాల్చి మొహం మీద ఎయడం అంటారు గదా! ఆ రకమైన ఆరోపణలు కేఏ పాల్ గారు చేస్తున్నారే తప్ప, ఇందులో కొంచెమన్నా సోయి ఉండి చేస్తున్న ఆరోపణలు, స్పృహలో ఉండి జేస్తున్నారా? సోయి ఉండి జేస్తున్నారా? మతి ఉందా మీకు? నోటికి ఏది పడితే అది మాట్లాడతారా? మీరిప్పటికే జోకర్ అయ్యారు. మరి ఈ జోకరు మరింత పాపర్ అవ్వకుండా చూసుకోవాలా. ఓకే. నవ్వుకుంటారు. కేఏ పాల్ కూడా వ్యూస్ ఒస్తాయి. ఎందుకొస్తాయంటే, కేఏ పాల్ కామెడీ జేస్తాడు. కాసేపు చూద్దామని వ్యూస్ చూస్తారు. సో, అతను ఒక రేంజ్‌లో నాకు కేఏ పాల్‌ని చూస్తే తిట్టబుద్ధి అవ్వట్లేదు గానీ, జాలి పడతా ఆదిత్య. ఓకే.
ఎందుకంటే నిజంగానే ఆయన ఒకరోజు ఒకానొక టైంలో ప్రపంచాన్ని ఏలాడు ఆయన. నిజంగానే దేశాధ్యక్షులు ఆయన చెప్పే మాటలేం తప్పేం కాదు. దేశాధ్యక్షులు వచ్చారు ఆయనకి ఆశీర్వాదం తీసుకోవటానికి. సో ఆ రేంజ్ ఆయన ఆ రోజుల్లో ఆయన నుంచి మనం ఒక అపాయింట్మెంట్ తీసుకోవాలంటే మన చేత అయ్యేది కాదు. ఎవరికి సాధ్యపడేది కాదు అది. నిజంగానే బోయింగ్ విమానాల్లో, ప్రైవేట్ జట్ల విమానాల్లో తిరిగిన వ్యక్తే. దేశ విదేశాల్లో తిరిగిన వ్యక్తే. అందరు ఆదరాభిమానాలు చూరగొన్న వ్యక్తే. ఆయన సభలు పెడితే లక్షల మంది వచ్చిన మాట వాస్తవమే. అది చరిత్ర, అది గతించిన చరిత్ర. ఇవాళ ఏంటి కేఏ పాల్ అంటే ఒక కామెడియను, నోటికి ఎదుస్తే మాట్లాడతారు. కాసేపు కేఏ పాల్ వస్తే ప్రెస్ మీట్ ఉందా, మనం కూడా కవర్ చేద్దామని మీడియా వాళ్ళు కూడా ఓకే 4 వ్యూస్ వస్తాయి చేద్దాం, సరదాగా మాట్లాడతాడు అని తీసుకోవడమే తప్ప అంతకు మించిన క్రెడిబిలిటీ కానీ, అంతకు మించిన కెపాసిటీ కానీ, క్యాలిబర్ కానీ కేఏ పాల్కి ఏమీ లేవు ఇవాళ. సో ఇవాళ కూడా కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ పెట్టాడు. ఏం చేశాడు ప్రజాశాంతి పార్టీ పెట్టి? ఈవెన్ ఆదిత్య నీకు తెలుస్తుంది, నీ స్టామినా నీకు తెలుస్తుంది, నా స్టామినా నాకు తెలుస్తుంది. మనం ఎంత స్థాయిలో మనం పోరాడగలుగుతామని తెలుస్తుంది. పిట్టల దొరలు వీళ్ళు ఉంటారు చూసారా, పిట్టల దొరలు ఊళ్ళలో తిరుగుతూ ఉంటారు ఒక గన్ను పెట్టుకొని. ఏమంటారు వాళ్ళని? ఏదో అంటారు వాళ్ళని, పిట్టల దొర కాదు కానీ తెలంగాణలో కూడా అంటారు అనమాట. డప్పు కొట్టుకుంటూ తిరుగుతుంటారు. నేను అది చేసా, ఇది చేసా, అట్ట చేసా, ఇట్ట చేసా, అట్ చేస్తా, ఇచ్చేస్తా అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతూ తిరుగుతారు చూసారా. అలాంటి కోవకు చెందినోడు కేఏ పాల్. అతని గురించి ఇంతకంటే మనం మాట్లాడుకోవద్దు. ఓకే సార్, కేఏ పాల్ మాటలను పక్కన పెట్టేసి బెట్టింగ్ యాప్స్ ఒక్కసారి మాట్లాడుకోవాల్సి వస్తే 29 మంది పైన ఈడీ కేసులు పెట్టడం మనం చూస్తున్నాం. సో ఇది ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, మరి దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఎక్కడికి వెళ్ళదు, ఎక్కడికి వెళ్ళదు. మీరు ఇప్పుడు చాలా రోజుల నుంచి మీరు కూడా మీడియాలో ఉన్నారు కదా ఆదిత్య. అవును. పూరి జగన్నాథ్ నుంచి అనేక మంది డ్రగ్స్ కేసులు ఎదుర్కొన్నారు. ఎవరికైనా ఏ రోజైనా పలానా వాళ్ళకి డ్రగ్స్ కేసులో శిక్ష పడిందని విన్నావా? లేదు. ఏళ్లకేళ్ళు అయిపోయింది, 10 ఏళ్ల నుంచి వింటా ఉన్నా నేను. వాళ్ళని పట్టుకున్నారు, వీళ్ళని పట్టుకున్నారు, హైదరాబాద్లో పెద్ద టాస్క్ ఫోర్స్ ఉంది ఏంటంటే. అంటే ఎవరికైనా ఒక్క రోజైనా శిక్ష పడింది, కనీసం ఒక్కరోజు జైల్లో వాళ్ళు శిక్ష పడింది అని అన్నా విన్నామా? లేదు. ఇంకా దాన్ని పక్కన పెడితే నిర్దోషులుగా బయటకు వస్తున్నారు. ఆ నటి హేమ మీద మొన్న ఎప్పుడో బెంగళూరులోనే ఎక్కడో ఫామ్ హౌస్లో దొరికిందని చెప్పారు. ఆమె డ్రగ్స్ వాడిందని చెప్పారు. చివరికి కట్ చేస్తే ఆమె కూడా నిర్దోషిగా బయటపడింది. సో ఇవాళ చాలామంది, తరుణ్ ఏమయ్యాడు, పూరి జగన్నాథ్ ఏమయ్యాడు, తర్వాత వాడు నవదీప్ ఏమయ్యాడు, వీళ్ళందరూ ఏమయ్యారు? వీళ్ళందరూ ఏ రోజైనా వీళ్ళందరూ హ్యాపీ. అంత డబ్బులుంటే పైసామే పరమాత్మ. వీళ్ళందరూ ఏదో ఒక రూపంలో మళ్ళీ అక్కడి వరకు ఆ రోజు మనకు వార్త అంతే. తర్వాత ఏమి కాదు. ఇవాళ కూడా మనకు వార్త ఇవాళ కాదండి. ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదు చేశారు వాళ్ళ మీద? రానా మీద, ప్రకాష్ రాజ్ మీద ఎప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు? మరి ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోవాలా కదా? ఇప్పుడు ఈడీ వచ్చి రంగంలోకి దిగింది అంతే. ఈడీ వాళ్ళు కూడా వచ్చారు, 4 రోజులు టైం పాస్ చేస్తారు, 4 సెలబ్రిటీలతో మాట్లాడతారు, వాళ్ళు కూడా పిలిపిస్తారు. ఏం సార్ బాగున్నారా, ఎలా ఉన్నారు? నేను తప్పుగా అనుకోవద్దు నన్ను, అంటే పాపం ఈడీ వాళ్ళందరూ ఫీల్ అవుతారేమో. వాళ్ళ చేతుల్లో కూడా ఏముండదు, వ్యవస్థ అట్లా తయారైంది. నా బాధ ఏంటంటే మీరు నిజంగా ఇంకా విచారణ చేసేది ఏముంది ఆదిత్య? మీరు రమ్మీ మీద రానా తర్వాత ప్రకాష్ రాజ్ ఇద్దరు రమ్మీ మీద యాడ్ చేశారు. వాళ్ళ యాడ్ చూసి అనేక మంది జీవితాలు నాశనమైనాయి. వాళ్ళని మీరు అరెస్ట్ చేయాలి కదా. ఇప్పుడు దాకా అరెస్ట్ ఎందుకు చేయలా? వాళ్ళు ఏమైనా మీకు చుట్టాలా? అంటే భయపడుతున్నారా? అధికారం ఉందా వాళ్ళకి? ఏం లేదు, డబ్బు ఉందా వాళ్ళ దగ్గర? డబ్బుతో అన్నిటిని కొనగలుగుతారా? సామాన్యుడు ఇది అట్లా ఉంటుందా? సామాన్యుడు నువ్వు జస్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయి, నీ పరిస్థితి ఏంటి చూడు. కోర్టు, నువ్వు ఎలాంటి వాడైనా కోర్టు మెట్లెక్కాల్సిందే నువ్వు. కానీ డబ్బులు ఉండేవాడు అవ్వదు, డబ్బులు ఉండేవాడికి అలాంటివి ఏమి ఉండవు. ఈ మధ్య ఏదో కొంచెం ఫ్యాషన్గా అందరు చూస్తారు కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్లు, సెలబ్రిటీలను పట్టుకుంటే మనం బాగా పనిచేస్తున్నట్టు ఉంటుంది అని చెప్పేసి పోలీసులు పట్టుకుంటున్నారు. కానీ పైసామే పరమాత్మ. ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి డబ్బున్నోడికి న్యాయం చుట్టం, డబ్బు లేనోడికి పాపం అన్యాయంగా వాడిని లోపలేసి ఉరి శిక్ష దాకా తీసుకుపోతారు. కానీ డబ్బున్నోడికి ఇవేమీ పట్టవు. డబ్బులున్నోడికి మొన్న ఏదో సినిమా చూశాను అబ్బా, 23 సినిమా. ఆ సినిమాలో డబ్బులున్నోడికి ఏ రకంగా న్యాయం జరుగుతుంది, డబ్బు లేనోడికి ఏ రకంగా అన్యాయం జరుగుతుంది అనేది ఆ సినిమాలో కూడా చూపించారు. కాబట్టి నువ్వు నమ్ము, నీతో నేను బెట్టు కడుతున్నా, వీళ్ళని ఎవ్వరిని అరెస్ట్ చేయరు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.